హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాల ఆప్షన్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మొత్తం మీకు మంచిగా ఉండాలండి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసి కర్రీ చేస్తున్నా. ఏ కర్రీ ఎక్స్పెక్ట్ చేయండి, మీరు ఎక్స్పెక్ట్ చేసింది అయితే కాదు. ఈరోజు వచ్చేసి ఆలుగడ్డ కర్రీ. ఎందుకంటే ఇల్లు షిఫ్ట్ అయ్యాం కదా, చికెన్ అంటే చికెన్ షాప్కి దూరం, మా వారు కూడా లేరనమాట, కిరాయికి వెళ్ళారు. ఈ హ్యాపీ వెళ్తా అన్నట్లే కానీ ఇంకా ఎక్కడ అంత దూరం ఏం పంపిస్తాను లేని, ఇంకా పంపించలేదు. అందుకని చెప్పేసి ఇంట్లో ఉన్న వాటితో చేస్తున్నా. ఇంత సడన్గా వంట ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, నేను చర్చికి వెళ్దానని రెడీ అయ్యా. యాక్చువల్గా చర్చికి అంటే పాపకి స్నానం చేయించి బట్టలు వేసా. ఇక ఏడుస్తూ ఉంది. ఆ ఫ్రాక్ నచ్చలేదా లేకపోతే ఏది నచ్చలేదని అర్థం కావట్లేదు. ఏడుస్తుంది, చెవులు గీక్కుంటుంది, జుట్టు బీక్కుంటుంది. నాకేం అర్థం కావట్లేదు. సరేలే అని కొద్దిసేపు ఊకోబెట్టిన, అస్సలు పడుకోవట్లేదు. చర్చికే లేట్ అయిపోతుంది. అప్పటికే 11:30 12 కావస్తుంది, అయిపోతున్నాలని నాకు అనిపిస్తుంది. కానీ అసలు మొత్తానికైతే చెడగొట్టింది. నేను ఒక్కదాన్నే ఉన్నా కదా, చర్చి కన్నా వెళ్దాను అనుకున్నా. అదే మా వారు ఉంటే నాకు ఇంత ఉండదు. ఆమెను పట్టుకుంటాడు, నేను రెడీ అయితే వెంటనే వెళ్ళిపోతా. పాప మా ఆయన లేని లోటు తెలుస్తుంది నాకైతే. చూడండి అటు సైడు ఫ్రాక్ కూడా లేకుండా తిరుగుతుంది. ఇంక అట్లా ఉంచితే ఆమెకు హ్యాపీగా ఉందేమో. సరే ఫోన్ పట్టుకుంటే మా వదిన అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. చర్చికి వెళ్ళి అటు నుంచి అటు మా వదిన దగ్గరికి వెళ్దాను అనుకున్నా, కానీ ఎటు కాకుండా పోయింది. ఏమో నాకైతే అసలు భలేగా అనిపించింది. అటు ఇటు కాకుండా ఇంకా ఒక్కదానే ఇంట్లో ఉండిపోయా. ఇక సరేలేని ఇంట్లో ఉండే వాటితో ఆలుగడ్డ కర్రీ అయితే చేస్తున్నా. ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టా. నాకైతే చాలా బాధ అనిపించింది. వెళ్ళాల్సింది చర్చికి, లేకపోతే సో ఇదే అనమాట స్టార్టింగ్ ఇంట్లోకి. అంటే ముందు గేట్ ఉంటుంది లేండి, అక్కడి నుంచి తీస్తే బాగుంటుంది. ఎందుకంటే ఫ్రంట్ ఉంటారు, బ్యాక్ సైడ్ మేమన్నమాట. 2 ఫ్యామిలీసే. వాళ్ళది డబుల్ బెడ్రూమ్, మాది స్ట్రైట్ 3 రూమ్స్. ఇంటి ఓనర్స్ మాత్రం లేదు. అదైతే నేను పర్టికులర్గా చెప్తా. లేనిది కావాలనే తీసుకున్నాం. ఇరుకైనా పర్లేదని తీసుకున్నాం, కానీ మాకైతే పర్ఫెక్ట్ సరిపోయింది. ఇక స్టార్టింగ్ ఇలా ఉందన్నమాట. ఇంకా మంచం అయితే బయటనే పెట్టేసాం. అంటే బయట రూమ్లో ఇదేం వాడట్లేదు, జస్ట్ ఏదో మా హ్యాపీగా రూమ్ అన్నట్టు వాడికి చెప్తే, నిజంగా నా మమ్మీ నాకేనా ఈ రూమ్ అంటున్నాడు మా వాడు. ఇక్కడైతే డ్రెస్సింగ్ టేబుల్ పెట్టా అనమాట. ఇదే నేను కట్టుకున్న శారీ. ఆల్రెడీ ఇది పోయినసారి న్యూ ఇయర్కి కట్టుకుంది. ఇక ఈసారి ఏం బట్టలు ఏం తీసుకోలేదు. ఇది ఒక్కసారే కట్టుకున్నా, ఇంకొక్కసారే కట్టుకున్నా. అందుకోసం చెప్పేసి ఇది కట్టేసుకున్నా. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంక ఏసీ కూడా ఫిట్ చేయలేదు. ఇప్పుడు చలికాలమే కదా, ఇంక ఇప్పుడు ఎందుకులే ఇంకా అని ఇంక అలానే ఉంచేసాం. ఆయన మాత్రం లేదు, ఇప్పుడే ఫిట్ చేసుకోవాలంటుండు. ఇది చూసారు, ఇది కాలేజ్ టైంలో ఫైనల్ ఇయర్ అప్పుడు ఇది దిగా. ఇది వచ్చేసి ఏమంటారు, ఎంగేజ్మెంట్ అప్పుడు అనమాట. ఇది మా పెళ్లి పత్రికని. ఈయన ఒకప్పుడు మా వారు కార్ డ్రైవింగ్ అనమాట, డ్రైవరు. అయితే ఒక ఆయన దగ్గర ట్రావెల్స్ ఆయన దగ్గర చేసేది, కోదాడలోనే సాయిరామ్ కార్ ట్రావెల్స్ అని తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ చాలా మందికి. తను ఇచ్చాడనమాట పెళ్లి గిఫ్ట్. చాలా అంటే చాలా నచ్చింది. అప్పుడు స్టార్టింగ్ అనమాట ఇలా పెళ్లి కార్డులు ఇలా గిఫ్ట్ కింద ఇవ్వడం. నాకు కూడా వచ్చేసరికి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అది వచ్చేసి మా వాడు ఎలైట్ స్కూల్ వాళ్ళు అంటే కండక్ట్ చేశారంట. అంటే పిల్లలు ఏమన్నా ఫొటోస్ దిగితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మేడం 100 రూపీస్ ఇవ్వండి, మీకు క్యాలెండర్ చేసేస్తామంటే మా వాడికి చాలా ఇంట్రెస్ట్. ఇలాంటి ఇచ్చిందాక వదిలిపెట్టలేదు. ఇస్తారా అన్నా సరే 100 సార్లు అడిగి తిట్టించుకున్నాడు ఆ రోజైతే. ఇంకా అందుకని తెచ్చేసుకున్నామట. ఇది వచ్చి అటాచ్డ్. ఇది మధ్యలో రూమ్ అయితే బెడ్రూమ్ చేసాము. యాక్చువల్గా బయట రూమ్లో పెడదాను అనుకున్నాను టీవీ, కానీ మా ఆయన నేను ఉండను, నువ్వు బయట రూమ్కి అటు ఇటు ఏం వెళ్తావులే, ఫస్ట్ గదిలో ఇక్కడ 2వ గదిలో అయితే నువ్వు ఇంకెక్కడే అటాచ్డ్ బాత్రూమ్, ఇంకా నీకే ఇబ్బంది ఉండదని చెప్పేశాడు అనమాట. ఇది మా ఎలోహిం చర్చి క్యాలెండరు. అయ్యగారు అంటే ప్రభుదాస్ అన్న తీసుకొచ్చి ఇచ్చిండు అనమాట. మేము ఎప్పుడైనా ఎలోహిం చర్చికి వెళ్తాము. నాకు వేరే చర్చికి కూడా వెళ్ళాలనిపించదు. అనిపించినా సరే అంత అర్థం కాదు. ఎందుకంటే మాకు భాస్కరయ్య గారు, ప్రభుదాసయ్య గారు అలా వీళ్ళే అలవాటు చిన్నప్పటి నుంచి ఉంటుంది కదా, ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళవి. నాకైతే అలానే అనిపించింది. వేరే చర్చికి వెళ్ళాలనిపించదు. వెళ్ళినా సరే అంతేమి అర్థం కాదు కూడా. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇక్కడ కిచెన్లో కూడా ఇటు బయటకు వెళ్ళడానికి డోర్ ఉందన్నమాట. ఇంకా గిన్నెలు అయితే ఇలా సర్దేశారు అమ్మ అక్క. దుర్గకు వచ్చింది. చూసారు కదా, బయట బెస్ట్ డోర్స్ ఉన్నవి. అవి మాకు బాగా నచ్చినాయి అనమాట. ఎందుకంటే పిల్లల దోమలకి అంత దోమల వల్లనే కదా రోగాలన్నీ. నాకు నచ్చిన ప్లేస్ ఏంటంటే ఇదే అనమాట, వాషింగ్ మిషన్ పెట్టిన ఏరియా. ఇక్కడ ఉదయాన్నే ఎండ వస్తుంది, హాయి అక్కడ కూర్చొని టీ తాగడం నాకు భలేగా అనిపిస్తుంది. కొంచెం ఇంకో మంచం ఉంటే చిన్నది ఇక్కడ వేసుకొని కూర్చోవచ్చులే, కానీ ఇంకేం చేస్తా లేదు కదా. ఇక్కడ అద్దం కొట్టా అనమాట నేనే. అద్దం ఇది
100 రూపీస్ తీసుకున్నా. మా ఆయన వద్దన్నాడు. ఎప్పుడో తీసుకున్నాలేండి, 4 years ఏమవుతుంది. ఇల్లులు మారిన ప్రతిసారి దాన్ని కాపాడుకుంటూ వస్తున్నా. మా చింతలు చూడండి, నేను వీడియో తీసుకుంటూ బయటకు వస్తూనే వస్తుంది అన్నమాట. ఇదేమో అవుటర్స్కి బాత్రూమ్, మంది కాదు, ముందల వాళ్ళది. అంటే వాళ్ళు ఇంకా డబుల్ బెడ్రూమ్ కదా, వాళ్ళకి లేదంట, ఇది ఇచ్చారంట. ఇంకా ఇక్కడైతే ఇంకా అయిపోయిన కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. నాకు కెమెరా పెట్టా కానీ కనిపిస్తుందా కనిపించలేదన్న డౌట్ వస్తుంది. ఎందుకంటే నాకు లైటింగ్ పడుతుంది కదా, అంత తెలియట్లేదు అనమాట. అందుకోసం చెప్పేసి ఇంకెక్కడైతే నేను టీగా పెట్టా. ఇందాకల్ని హోమ్ టూర్ తీయక ముందే టీగా పెట్టా. ఇంకా వేడి చల్లారినాలే అనుకున్నా కానీ చల్లారలేదు. ఇక జల్లెడ ఒకటే నాకు దొరకట్లేదు. ఇంకా ఉదయం దాగిందే ఉంటాయి. ఇక అదే కడిగేసి మళ్ళీ ఇంకా టీ పోసుకుంటున్నా. నాకు టీ ఇంకా ఆకలైనా ఒకవేళ ఇంకేదైనా ఫస్ట్ టీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా. టీ అయితే మంచిగా పెట్టుకుంటా. నాకు అల్లం వేసుకుంటేనే ఇష్టం. టీలో యాలక్కాయలు ఇవన్నీ వేసినా సరే అంత నచ్చదు. కానీ నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏంటంటే అల్లానికే. ఆహా ఎంత బాగుందో ఫస్ట్ సిప్లోనే ఆస్వాదిస్తాను అనమాట నేనైతే. టీ లవర్స్ నాలాగా చాలా మంది ఉండుంటారు కదా. నాకైతే టీ అంటే పిచ్చి. ఇంకా ఇక్కడ ఆలుగడ్డ టమాటా కర్రీ అయితే ఉడుకుతుంది. ఇంకా బగారా చేద్దాను అనుకున్నా కానీ అంతేం చేయలేదన్నమాట. మా పాపకి అయితే పెరుగన్నం వేసి ఇచ్చా, తింటుంది. తినేసి కూడా కొంచెం ఒక ముద్ద మందం మిగిలిచ్చి ఇంకా అక్కడ పెట్టేసింది. సరేలే ఇంకా దాన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఎందుకంటే నేను కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. ఈ కర్రీ ఎలాగో తీస్తా కదా. ఈ మధ్య మా పాపకి కారం వేసి కర్రీ పెడుతున్నా, లైట్గా వేస్తున్నా తీసే కర్రీలో. మరి ఇంకా అట్లా అదే అలవాటు అవుతుంది. కొంచెం కారం తిన్నా సరే వామ్ము లబోదిబో అంటుంది. దీనికి కారం అలవాటు చేయాలని ఎలాగైనా సరే అని ఇందులోకి వచ్చిన 3 days నుంచి పెడుతున్నా కారం అన్నం కూడా. పర్లేదు, ఏమంటారు, మంట పుడుతున్నా సరే నూరంతా కారంగా ఉన్నా అంతే తింటూ ఉంది. ఇదనమాట. శారీ నేను ఫుల్ శారీ చూపించలేదు కదా, నాకు భలే అనిపిస్తుంది. అంటే ఎలా కడితే అలా సెట్ అయిపోయింది ఈ శారీ. ఆ బయట చెంగానే దూపే, నేను అది చూసుకోవట్లేదు. నాకు ఇప్పుడే చూస్తున్నా వాయిస్ ఇచ్చేటప్పుడు ఏందా శారీ కిందకి ఉంటుంది అని అనుకున్నా. సరే ఇంక ఇప్పుడైతే నేనైతే టీ అయితే తాగుతున్నా. మా పిల్లలు వచ్చేసి ఒక ఆమె ఏమో ఆడుతుంది, ఇంకొకడేమో టీవీ చూస్తుండ అనమాట. ఫోన్ కాల్ వస్తుంది, మా వారు చేస్తున్నారు. లేరు అసలు, ఈ న్యూ ఇయర్ కూడా లేరు. ఎందుకంటే మాకు డైలీ కస్టమర్ ఆయన తిరుపతి తీసుకుపోయిండు అనమాట. మాకు కిరాయి ఇంపార్టెంట్ కదా, అందుకోసం చెప్పేసి ఇంకా వెళ్ళినా ఏముందిలే రాజీ అని. అయితే నైట్ 12:30కి ఫోన్ చేసిండు అనమాట న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికి. మంచి నిద్రలో ఉన్నా నేను. హ్యాపీ న్యూ ఇయర్ రాజు అంటే సరేలేని పడుకో పెట్టేసినా అంట. నాకు గుర్తు కూడా లేదు. ఫోన్ చేసిన నైట్ అంటే చేసినావా అంటే చేశాను అంటుండు. ఏం మాట్లాడినంటే ఏం మాట్లాడాలి, సరేలేని ఫోన్ పెట్టేసి. అల్లం అయితే చిన్న అల్లం ముక్క తీసుకొని ఆలుగడ్డ టమాటా కర్రీలో నేను ఆలుగడ్డలో కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది అనమాట. నేనైతే వేస్తా. ఇక కొంచెం అల్లం ముక్కే కదా, అలానే చపాతీ కర్రతో దంచేసి 2 ఎల్లిపాయలు ఇంకా కొంచెం అల్లం ప్లేట్లోనే కచ్చాపచ్చాగా దంచేసి వేసా. కచ్చాపచ్చాగా అంటే మరీ పళ్ళ కింద పడితే చేదుగా ఉంటుంది కదా, కొంచెం మెత్తగానే నూరుతా. గ్లాస్లో వేస్తే ఇంకా బాగా వస్తుంది కానీ ఇంకా ఇప్పుడు గ్లాస్ కూడా వేస్తాడులే. అసలుగా నాకే ఆకలి అవుతుంది యాక్చువల్ చెప్పాలంటే. ఇంకా పిల్లలకి ఎలా ఉందో అనేసి ఫాస్ట్ చేస్తున్నాము. హ్యాపీగా అన్నం పెట్టగానే అప్పుడే చేసేసావా మమ్మీ అని అంటుండు. మరి ఇంకా ఆలుగడ్డలు ఉడకబెట్టి వీడియో తీసుకుంటా ఫాస్ట్ చేసేసా అనమాట. ఏదైనా ఇంక అంతే, ఇంకా నా పని నేనే వీడియోని ఏముంది. వీడియో అంటే స్టాండ్కి పెట్టేస్తా కదా, ఇంకేముంది చెప్పండి. కర్రీ ఆటోమేటిక్గా చేస్తుంటా, తర్వాతకి ఇలా వాయిస్ ఇచ్చేసుకుంటా. ఇక కర్రీ అయితే మొత్తానికైతే ప్రిపేర్ కావస్తుంది. మా పాప కోసం కర్రీ తీయాలి, కొంచెం కారం వేసి తీద్దాను అనుకుంటున్నా. ఇంకా కర్రీ కూడా ఎండింగ్కి వచ్చిందనమాట. మంచి స్మెల్ అనేది వస్తుంది. మసాలా పొడి కూడా వేస్తా, అంటే నేనే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా. ధనియాల పొడి అవి కూడా వేస్తా. ఇంకా మా పాప కోసం చూడండి లైట్గా ఏదో చిన్న స్పూను, అంటే ఎంతో కాదు కొంచెం అంత చిటికడంత వేసి కలుపుతున్నా. ఆ చిటికెడకు కూడా ఏమో కళ్ళమట్టి నీళ్లు అసలుకి చీమిడి ముక్కులో నుంచి మనకు కారంగా ఉంటే ఎలా ఉంటుంది అలా తింటుంది. నాకు నవ్వు వస్తుంది, కోపం వస్తుంది అసలుకి. అయినా సరే ఏం కాదులని పెడుతున్నా. ఆమె కూడా ఆకలి మంటకి తింటూనే ఉంది. సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు అయితే అలా గడిచిపోయింది. పిల్లలకి అయితే ఇంక అన్నం పెట్టేసా, ఆవిడకి కూడా తినిపించేసా. ఇంకా తిన్నాక ఆడుకుంటుంది. ఇంకా నిన్న ఇష్టమైన ప్లేస్కి అయితే వచ్చేసా అనమాట. ఇంకా అక్కడే కూర్చుంటారా, నాకు భలేగా అనిపిస్తుంది. ఎండ టైంలో ఎండ మంచిగా నీడ చల్లటి గాలి ప్రశాంతంగా ఉంది ఇటు వచ్చి కూర్చుంటే. అందుకోసం చెప్పేసి అక్కడే ఉంటున్నా చాలా వరకు. నాతో పాటు మా పాప కూడా. మెయిన్ ఏంటంటే నేను అక్కడికి వెళ్ళాను అనుకో, ఈమె వచ్చి మంచిగా ఆడుకుంటుంది. నాకు అదే అనిపిస్తుంది.
మా నిష్కల కూడా ఆడుకుంటుందని అందుకోసం చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.